నారుమడి యాజమాన్యం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రైతులు చాలా వరకు ఈ ప్రధాన పొలంలోనే యాజమాన్య పద్ధతులు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. అంటే ఈ ఎరువుల యాజమాన్యం కానివ్వండి, లేకుంటే ఈ కలుపు యాజమాన్యం కానివ్వండి, లేకుంటే ఈ ప్లాంట్ ప్రొటెక్షన్ మెథడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువగా ప్రధాన పొలంలోనే పాటిస్తూ ఉంటారు. అయితే మనం ఆరోగ్యవంతమైన నారు పెంచితేనే అది మనకు ఆరోగ్యవంతమైన విత్తన పంట అందిస్తుంది. కాబట్టి ఈ నారుమడి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే నారుమడిలో మనం అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటించాలి. ఒకటేంటంటే కలుపు యాజమాన్యం పాటించాలి, అదేవిధంగా ఎరువుల యాజమాన్యం పాటించాలి, అదేవిధంగా ఈ పురుగుల యాజమాన్యం కూడా పాటించాలి. అయితే ఈ ఎరువుల యాజమాన్యంకి వచ్చినట్లయితే దాదాపు మనకి ఎకరానికి 2 గుంటల నారుమడి లేకుంటే 5 సెంట్ల నారుమడి సరిపోతుంది. సో ఈ నారుమడికి ఏంటంటే 2 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులు, అదేవిధంగా కిలో భాస్వరం, అదేవిధంగా 1 కిలో పొటాషియం ఇచ్చే ఎరువులు అవసరం పడతాయి మనకి.